జిత్తులమారి నక్క. ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది. దాని పేరు మహాచతురక. మహాచతురక చాలా తెలివైంది. ఒకరోజు మహాచతురక ఆహారం కోసం తిరుగుతూ ఉండగా నక్క చనిపోయిన ఏనుగును చూసింది. అది దాని మాంసాన్ని తినాలని అనుకుంది. కానీ దాని పండ్లు ఏనుగు యొక్క కఠినమైన చర్మాన్ని తినేంత బలంగా లేవు. కాబట్టి ఎవరైనా వస్తారని మహాచతురక ఓపికగా ఎదురుచూసింది. ఈలోగా సింహం అక్కడికి వచ్చింది. నక్క అతనితో, రాజుగారు, దయచేసి ఈ ఏనుగుని రుచి చూడండి. నేను మీకోసం మాత్రమే కాపలా కాస్తున్నాను. ఈ చనిపోయిన ఏనుగును మీరు ఆస్వాదించండి అని అంది. నేను తాజా జంతువులను మాత్రమే తింటాను, పాతవి కావు అని సింహం చెప్పి తన దారిలో తాను వెళ్ళిపోయింది. నక్క ఏనుగు యొక్క పూర్తి మృతదేహం తనకే దక్కినందుకు చాలా సంతోషించింది. తరువాత ఒక పులి వచ్చింది. నక్క భయపడింది. పులి ఏనుగు మొత్తాన్ని తినగలదని తనకు తాను అనుకుంది. అందువల్ల నక్క పులితో, ఒక వేటగాడు ఈ ఏనుగును విషపూరిత బాణంతో చంపాడు. ఎవరైతే దాని మాంసాన్ని తింటారో వారు విషం కారణంగా చనిపోతారు. ఇతరుల ప్రాణాలను కాపాడడానికి నేను ఏనుగుకు కాపలా ఉన్నాను అని చెప్పింది. పులి భయపడి వెంటనే దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది. పులి వెళ్ళిన వెంటనే అక్కడికి 2 రాబందులు వచ్చాయి. అవి ఏనుగు మృతదేహంపై కూర్చున్నాయి. తెలివైన నక్క రాబందులు ఏనుగుని తినాలని అనుకోలేదు. అందువల్ల నక్క వాటితో, నేను ఈ ఏనుగును వేటాడి దాని చర్మాన్ని 2 వేటగాళ్లకు విక్రయించాను. వారు ఎప్పుడైనా ఇక్కడికి రాగలరు. మీరు ఏనుగును తినడం చూస్తే వారు మీ ఇద్దరిని చంపుతారు అని చెప్పింది. రాబందులు భయపడి వెంటనే పారిపోయాయి. ఏనుగు యొక్క మాంసాన్ని తినడం సులభం అవడానికి నక్క ఒక గట్టి చెక్కను వెతుక్కుంది. చివరికి ఒక చిరుతపులి వచ్చింది. చిరుతపులికి పదునైన దంతాలు ఉన్నాయని నక్కకు తెలుసు. చిరుతపులి ఏనుగు మొత్తాన్ని తినగలదని, అలా చేస్తే నక్కకి ఆహారం దొరకదని ఆలోచించింది. వెంటనే నక్క చిరుతపులితో, మిత్రమా, మీరు ఆకలితో ఉన్నట్లు అనిపిస్తుంది. ఏనుగును తినండి. కానీ ఈ ఏనుగును సింహం వేటాడింది. సింహం తన కుటుంబాన్ని తీసుకురావటానికి ఇంటికి వెళ్ళింది. సింహం వచ్చేటప్పుడు నేను నీకు చెప్తాను, మరియు మీరు పారిపోవచ్చు అని చెప్పింది. చిరుతపులి ఆ మాటకు అంగీకరించి వెంటనే ఏనుగును తినడానికి వెళ్ళింది. చిరుతపులి ఏనుగును తినబోతున్నట్లు నక్క చూసి వెంటనే సింహం వస్తుంది అని అరిచింది. చిరుతపులి వెంటనే అడవిలోకి పారిపోయింది. అంతటితో నక్క చాలా సంతోషించి ఏనుగు యొక్క మాంసాన్ని ఆస్వాదించింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.